వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో రొయ్యల ఫ్రై టేస్టీగా నేను ఏ విధంగా చేసుకుంటానో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముందుగా 1/2 kg రొయ్యల్ని తీసుకున్నాను. అందులో పసుపు ఉప్పు కలిపి పక్కన పెట్టుకున్నాను. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి హీట్ అయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న రొయ్యల్ని అందులో వేసుకున్నాను. బాగా కలుపుకొని 2 మినిట్స్ వరకు మూత పెట్టాలి. తర్వాత మూత తీద్దాం. రొయ్యల నుంచి వాటర్ సపరేట్ అయింది. మరొకసారి కలిపి వాటర్ అంతా ఇంకే వరకు మూత పెట్టుకోవాలి. మరొకసారి తీద్దాం. చూడండి, వాటర్ అంతా ఈ విధంగా ఇంకనివ్వాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. మళ్ళీ కడాయిలోకి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి హీట్ అయ్యాక 1 స్పూన్ ఆవాలు వేసి చిటపట వచ్చే వరకు చూసి తర్వాత ఆనియన్స్ వేసి పచ్చిమిర్చి కూడా వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. ఆనియన్స్ బాగా వేగాక అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను. పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. అందులో 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రొయ్యల్ని వేసుకోవాలి. మిశ్రమాన్ని మొత్తాన్ని కలుపుకోవాలి. మూత తీసి కొంచెం వేగాక కారం వేసి 1 స్పూన్ వేసి సిమ్లో పెట్టి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాసేపు అలాగే ఉంచాలి. నేను ముందుగా జీలకర్ర, ధనియాలు, మిరియాలు మిక్సీకి పట్టుకున్నాను. ఈ మిశ్రమాన్ని అందులో వేసుకోవాలి. ఇంకా కాసేపు వేగనివ్వాలి. వేగిందండి బాగా. ఇప్పుడు కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోయిందండి. ఎంతో రుచికరమైన రొయ్యల ఫ్రై రెడీ అయిపోయింది. మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.